హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏ వీడియోలో చూసినా కానీ ఈ రోజులో డబ్బు సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది. ఓకే, ఇంట్లో కూర్చొనో లేదంటే మొబైల్ చేతిలో ఉంటే చాలు ఈ యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చని ఊదరగొడుతూనే ఉన్నారు. కానీ అది ఎంత మాత్రం నిజం, లేక మనల్ని నమ్మించి మోసం చేస్తున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది మన జీవితం, మన టైము, మన డబ్బు, మన భవిష్యత్తు. ఇంట్లో కూర్చొనే మొబైల్ చేతిలో ఉంటే చాలు షేర్ మార్కెట్ చేసుకోను, లేదంటే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసు, లేదంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఆడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ అని, కుకింగ్ అని, ట్రావెలింగ్ అని, అబ్బబ్బబ్బా ఎన్నెన్నో వీడియోలు, లక్షలు కోట్లు అని యూట్యూబ్ లో మొత్తం అవి వీడియోస్. ఓకే, సో ఫస్ట్ మనము 1 by 1 డిస్కస్ చేద్దామా? ఫస్ట్ షేర్ మార్కెట్ గురించి తీసుకుందాం. కానీ నిజంగా ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా రోజు షేర్ మార్కెట్ లో కోట్లు సంపాదిస్తే వాళ్ళు నిజంగా మనకు నేర్పుతారని అనుకుంటున్నారా మీరు? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది సత్యం. ఓకే, డబ్బులు ఊరికనే రావన్నారు ఒక పెద్ద ఆయన, మీకు తెలుసు ఆయన ఎవరని. అయితే కష్టపడితే కంపల్సరీ వస్తాయి, తెలివిగా ఆలోచిస్తే వస్తాయి, అది మాత్రం నిజం. కానీ యూట్యూబ్లో వస్తాయని మాత్రం అందరూ చెప్తున్నారు. సో మనం తెలుసుకోవాల్సింది ఒకటే, యూట్యూబ్ నుంచి నిజంగా డబ్బులు ఎలా రావాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, కానీ మీరు గమనిస్తున్నారు కదా, కొంతమంది షేర్ మార్కెట్ న్యూస్, షేర్ మార్కెట్ అనాలిసిస్ అని చెప్తుంటారు. అందులో నిజం ఎంత, అసలు ఏది కరెక్ట్, ఏది రాంగ్? ఈ మధ్య యూట్యూబ్ లో ఈ షేర్ కొనండి, ఆ స్టాక్ పక్కా పెరుగుతుంది, ఈ స్ట్రాటజీ గ్రేట్, ఓకే ఆ ఈటీఎఫ్ గ్రేట్ అని, మా క్లాసులకి అటెండ్ కాండి అని, మళ్ళీ ఇంకొకరైతే 2026లో మార్కెట్ బూమ్ అని ఒకతను, 2026లో మార్కెట్ క్రాష్ అని అతనే 2 వీడియోలు చేసి పెడతాడు. వాళ్ళ స్ట్రాటజీ ఏమంటే, ఒక రోజు వచ్చి 2026లో షేర్ మార్కెట్ భారీగా పెరుగుతుంది అని ఒక సేమ్ వీడియో, మళ్ళీ 2026లో షేర్ మార్కెట్ భారీగా పడుతుందని అతనే ఇంకొక వీడియో. సో ఒకవేళ 2026లో షేర్ మార్కెట్ పడితే చూసారా, అప్పుడే నేను కాలజ్ఞానం చెప్పినాను అనేసి ఫస్ట్ వీడియో ప్లే చేస్తాడు. 2020లో ఒకవేళ షేర్ మార్కెట్ పెరిగితే నేను ముందే చెప్పాననేసి వీడియో 2 ప్లే చేస్తాడు. దాంతో మనం ఏమనుకుంటాం, అవును కదా అతను నిజమే చెప్పాడు అనేసి అతని గుడ్డిగా ఫాలో అవుతాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, తప్పు వాళ్ళది కాదు, యాక్చువల్ గా తప్పు మనదే. మనమే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తున్నాం. మనలో చాలా మంది అప్పు చేసి సేవింగ్స్ ఎత్తేసి ఫ్యామిలీకి చెప్పకుండా వీళ్ళు కండక్ట్ చేసే క్లాసులకి, వెబినార్లకు వెళ్తున్నాం. ఎందుకు? నేను కూడా సంపాదించాలి, నా లైఫ్ మారాలి, ఇంకా కష్టాలు వద్దు, ఫ్యామిలీకి మంచి లైఫ్ రావాలి, అప్పులు లేకుండా బ్రతకాలి, ఎవరి ముందరా చేతులు చాచకూడదు అనే ఈ ఎమోషన్ ఉంది కదా మనలో, దాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు. ఒక యూట్యూబరు, మీకు తెలిసే ఉంటుంది, నేను అతని పేరు చెప్పను కానీ, నేను మ్యాథ్స్ టీచర్ని, నేను సింగపూర్ లో పనిచేశాను, అక్కడ పనిచేశానని చెప్పుకునే అతను F&Oలో కోట్ల రూపాయలు సంపాదించాను అంటాడు. కార్లు, ఫ్లాట్లు, లగ్జరీ లైఫ్లతో యూట్యూబ్ లో వీడియోలు చేస్తాడు. మనం ఆ యూట్యూబ్ ను చూసి నిజం ఎంతో మనం ఆలోచించాం. నిజం ఏంటో తెలుసా, అతను ఒక క్లాస్ కి 60,000 to 80,000 చార్జ్ చేస్తాడనేసి మా ఫ్రెండ్స్ నాకు చెప్పారు. ఒక ఏడాదిలో అట్లీస్ట్, అంటే 1 year లో అట్లీస్ట్ అతను ఒక 1000 members ట్రైనింగ్ ఇచ్చాడంటే 1000 into 60,000 ఎంత అవుతుంది? 6 crores. దాంట్లో అన్ని ఖర్చులు పోను 4 కోట్లు మిగిలాయి అనుకోండి, ఇంకేముంది? ఇప్పుడు చెప్పండి, అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? ట్రేడింగ్ నుంచా లేక జనాల జేబులో నుంచా? ఆ డబ్బులతో ఒక 2 కోట్లు పెట్టి ఒక కారు కొంటాడు, కాస్ట్లీ కారు, దాంతో 4-5 వీడియోలు చేస్తాడు కారులో కూర్చొని. ఇంకొక 2 కోట్లు పెట్టి ఇంకొక ఫ్లాట్ కొంటాడు, దాంట్లో 10 వీడియోలు చేస్తాడు. తర్వాత ఏమంటాడు, ఇదంతా ట్రేడింగ్ డబ్బే, F&Oలోనే సంపాదించాను. సో గవర్నమెంట్ కు 25 లక్షలు అనేసి ఇచ్చానని చెప్తాడు, కరోనా ఫండ్స్ కు 20 లక్షలు ఇచ్చానని చెప్తాడు. మళ్ళీ వాటి మీద మళ్ళీ వీడియోలు. అబ్బా, వాడు ఇంత డబ్బు ఫ్రీగా గవర్నమెంట్ కి ఇస్తున్నాడు కదా అంటే వాడు నిజంగా చాలా మంచివాడు అనుకుని మళ్ళీ గొర్రె కషాయి వాడిని నమ్మినట్లుగా వాడినే నమ్ముతాం. ఓకే, ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ కావు నాయనా, అవి మార్కెటింగ్ ట్రిక్స్. ఇవన్నీ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, చీప్ ట్రిక్స్. నేను చెప్పేది ఒకటే, జర జాగ్రత్తగా ఉండండి, ఎవరి పడితే వాళ్ళని నమ్మకండి. నిజంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో అంత ఈజీగా డబ్బు వస్తే ఈ 60,000, 80,000 ఈ వెబినార్లు, ఈ క్లాసులు, ఈ టైం వేస్ట్లు ఎందుకు వాళ్ళకు? మళ్ళీ గవర్నమెంట్ కి 20 లక్షలు ఇచ్చా, 20 లక్షలు ఇచ్చా అని దేశభక్తి గుణాలు చాటుకుంటున్నాడు కదా. అతనికి అంత దేశభక్తి ఉంటే ఫ్రీగా నేర్పించవచ్చు కదా. గురజాడ అప్పారావు ఎవరు చెప్పారు కదా, దేశం అంటే భక్తి కాదు, దేశం అంటే మనుషులని. మరే ఆ మనుషులకే ఫ్రీగా నేర్పించవచ్చు కదా. వద్దు, ఫ్రీగా నేర్పిస్తే ఎక్కదు అనుకుంటే నామినల్ ఛార్జ్ పెట్టు, 500 ఓ 1000 రూపీస్ తీసుకొని నేర్పించచ్చు కదా. అలా చేయడు.
ఎందుకంటే అతని ఆదాయం ట్రేడింగ్ కాదు, అతని ఆదాయం మన నమ్మకం. ఓకే, సో యూట్యూబ్ లో ఈ వీడియోలు కార్లో తిరుగుతూ షూట్ చేస్తూ మన లాంటి వాళ్ళను క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ అని వెబినార్ల పేరుతో మోసం చేస్తూనే ఉంటారు. ఇది ఒక రియల్ స్టోరీ ఉదాహరణ మాత్రమే, అందుకే నేను ఎవరి పేరు చెప్పడం లేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబ్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నారు. ఈ వెబినార్ల కోసం, వాళ్ళ క్లాసెస్ కోసం. దీని ద్వారా వాళ్ళకి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, కుక్కుడు వీడియోలు చేస్తారు, నాన్ రియల్ రిజల్ట్స్ తో కొన్ని వీడియోలు చేస్తారు. ఒక్కసారి నిజంగా ఆలోచించండి, వాళ్ళ క్లాసులకు వెళ్ళిన వాళ్ళు నిజంగా అంత సంపాదిస్తున్నారా? వాళ్ళు కూడా ఎందుకు అంత కాస్ట్లీ కార్లు కొనలేకపోతున్నారు? ఎందుకు అంత కాస్ట్లీ ఫ్లాట్లు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు? నాకు తెలిసిన కొంతమంది ఈ క్లాసులకు అటెండ్ అయినారు, కానీ సంపాదించిందేం లేదు, కేవలం నష్టపోయినారు అంతే. కానీ ఏమంటే కొందరు ఇది బయటకు చెప్పుకుంటారు, కొందరు చెప్పలేరు, ఎందుకంటే సిగ్గు, ఇంకెవరికి తెలియకూడదని, ఎందుకంటే మన మూర్ఖత్వం బయటపడుతుందనే వారి బాధ. అందుకే ఈ మోసాలు ఆగడం లేదు, అందుకే ఈ నిజాలు కూడా బయటికి రావడం లేదు. ఈ దాంతో ఎంతో మంది ఈ మోసానికి బలి అవుతూనే ఉన్నారు. ఓకే, చిన్నప్పుడు మా అమ్మ ఒక కథ చెప్పేది. ఒక 5-6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఏదో విజిట్ కి వెళ్ళారంట. అక్కడ ఒక పెద్ద వినాయకుని స్టాచ్యూ, దానికి ఒక పెద్ద బొడ్డు. ఎవరో ఫస్ట్ ఏదో బాగుంది కదా బొడ్డులో ఏలు పెట్టాడు, వాడిని ఏదో అయ్యింది అక్కడ. ఎంత చల్లగా ఉందనేసి వాడు చేయి తీసినాడు బయటికి, ఎందుకంటే వాడిని జరిగింది తెలిస్తే మిగతా వాళ్ళు పెట్టరని. సో ఇంకోటి పెట్టాడు, థర్డ్ వాడు, 4th 5th అందరూ పెట్టారు. కానీ అందరికి లోపల ఏం చేయింది, తేలు కురిచింది అంతే. అప్పుడు అందరికి తెలిసాక బోరమని ఏడ్చారు. అందరికి నాకు చల్లగా ఉంది, హాయిగా ఉంది ఓ అని చెప్పిన వాళ్ళు ఒక్కసారి అందరికి మోసం జరిగినాక బయట పెట్టారు. సో ఇది కూడా అలాగే ఉంటుంది, కాబట్టి ముందే కళ్ళు తెరుచుకోండి. సో ఈ క్లాసెస్ అటెండ్ అయింటారు కదా వాళ్ళ తమ స్టూడెంట్స్, వాళ్ళ క్లాసులకు అటెండ్ అయిన వాళ్ళకు వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపిస్తే మనలాంటి వాళ్ళకి చాలా మందికి అర్థమవుతుంది కదా రియల్ గా వాళ్ళు సంపాదిస్తున్నారు లేదని. అది చేయకుండా ఏంటేటో కుక్కుడు వీడియోలు పెట్టి జనాలు మోసాలు చేస్తున్నారు, జాగ్రత్త. నాకు ఇంకోటి గుర్తొస్తుంది ఇదంతా చూస్తే. నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఒక వ్యక్తి ఫ్రాడ్, వెధవ, దొంగ అని తెలిసినా, వాడు పెద్ద మోసగాడని తెలిసినా, పోలీస్ స్టేషన్ లో 100 కేసులు ఉన్నాయని తెలిసినా గానీ వాడికే ఓటేస్తాం, వాడినే ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నుకొని వాళ్ళకి ఒక మంచి పొజిషన్ లో కూర్చోబెడతాం. అలాగే ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్ అని తెలిసినా కానీ వాళ్ళకే డబ్బు కట్టి వాళ్ళ క్లాసులకే అటెండ్ అయ్యి డబ్బులు పోగొట్టుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టేదానికి కాదు, జస్ట్ ఆలోచింపడానికి మాత్రమే. ఈ రోజుల్లో యూట్యూబ్ లో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ అన్ని కంటెంట్ ఫ్రీగా ఉంది. మీ డబ్బు, మీ ఫ్యామిలీ డబ్బు, మీ కష్టార్జితము ఎవరి చేతుల్లోనూ పెట్టకండి. ఆలోచించండి, రీసెర్చ్ చేయండి, మీ నిర్ణయం మీరే తీసుకోండి. ఖరీదైన క్లాసుల అస్సలకి అవసరమే లేదు. ఓకే, వీడియో చాలా లెంగ్త్ అవుతుంది, ఇప్పటికి ఇది చాలు. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. ఓకే, అందులో యూట్యూబ్ ఉపయోగించి మోసం చేయకుండా నిజంగా డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయాన్ని వివరంగా చర్చిద్దాం. లేదు మీకు షేర్ మార్కెట్ ద్వారానే సంపాదిద్దాం అంటే అలాంటి వీడియోస్ కూడా కొన్ని చేద్దాం. ఓకే, మీ సమయానికి అండ్ ఈ వీడియో ఒక్కరికైనా ఉపయోగపడితే అదే నా సక్సెస్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. జై హింద్.